రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో వినియోగించవద్దని, ప్రత్యామ్నాయంగా జౌలి, నార, గుడ్డ సంచులను వాడాలని కమిషనర్ సూర్యతేజ సూచించారు. పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 50వ డివిజన్ పినాకిని పార్క్, రంగనాయకులపేట, ఉప్పరపాలెం తదితర ప్రాంతాల్లో కమిషనర్ బుధవారం పర్యటించారు. పినాకిని పార్కును పరిశీలించిన కమిషనర్ మాట్లాడుతూ, పార్కు నిర్వహణకు అదనపు సిబ్బందిని నియమించుకుని ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్, హార్టికల్చర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆదివారం జరగనున్న రంగనాథ స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని మాడ వీధుల్లో ఎలాంటి ఆక్రమణలు లేకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం పారిశుధ్య నిర్వహణ పనులను చేపట్టాలని, క్రమం తప్పకుండా వీధులను శుభ్రం చేయాలని, ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్లపై ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్, ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, రెవెన్యూ ఆఫీసర్ ఇనాయతుల్లా, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. లేట్ అయినా పర్లేదు.